కర్నూలులోని జెమ్కేర్ కామినేని హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామినేని ఆసుపత్రిలో సంవత్సర కాలంలో పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో అత్యవసర కేసులను సైతం కామినేని ఆసుపత్రిలో చికిత్స అందించడంతో పేషెంట్లు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. కామినేని ఆసుపత్రిలో పేద మధ్యతరగతి వారికి అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నామని, అతి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ రోజు జెమ్కేర్ కామినేని హాస్పిటల్ మొదలై 1 year పూర్తి చేసుకునింది. సో ఈ 1 yearలో January 19th, 2023లో స్టార్ట్ చేసాము. ఇట్ వాస్ విత్ ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసాం. మార్చ్ ఏప్రిల్ నుంచి యాక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ ఒక నియర్లీ 9,000 మెంబర్ పేషెంట్స్ చూడడం జరిగింది. నియర్లీ 200 సర్జరీస్, 100 గైనిక్ ప్రొసీజర్స్, నియర్లీ మనకి ఒక 200 ఆర్థ్రోపెడిక్స్ ప్రొసీజర్స్. గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము. వీ హావ్ డన్ 20 ప్రొసీజర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఓకే, న్యూరాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, న్యూరో సర్జరీ సర్వీసెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ సర్జరీ సర్వీస్ ఉన్నాయి, వాస్కులర్ సర్జరీ ఉంది. ఓకే, ఇట్లా ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ హియర్. సో అన్నీ కూడా 1 year నుంచి చాలా దిగ్విజయంగా చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1200 పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా రికవర్ అయ్యి బయటికి వెళ్ళారు. చాలా మినిమల్ నెంబర్ ఆఫ్ డెత్స్ మాత్రమే జరిగాయి ఇక్కడ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ 95% పైన రికవరీ ఉంది మన హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ అంతా కూడా. సో ఇప్పటికీ ఆల్ మల్టీ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ హాస్పిటల్. అండ్ ఇంకొక 6 months to 1 year లోపల విల్ బి స్టార్టింగ్ ఆంకాలజీ. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా పక్కన మనము బంకర్ స్టార్ట్ అవుతా ఉంది. సో వితిన్ 3 to 4 months రేడియేషన్ ఆంకాలజీ స్టార్ట్ చేస్తాము. అండ్ వితిన్ 6 months కంప్లీట్ ఆంకాలజీ సెటప్ కూడా స్టార్ట్ అవుతుంది. సో విత్ నెక్స్ట్ 6 months to 8 months ఇట్ విల్ బి ఏ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ వేర్ ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆంకాలజీ విల్ బి అవైలబుల్ అట్ వన్ సింగిల్ రూప్ అనమాట. సో మీకు అందరికీ కూడా అష్యూరెన్స్ అంటే వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ క్వాలిఫైడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హూ టేక్ కేర్ ఆఫ్ దర్ పేషెంట్స్ ఎంపథికల్లీ. అంటే చాలా ఎంపథిక్గా పేషెంట్ని టేక్ కేర్ చేస్తారు అండ్ క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ ఇక్కడ అన్నీ కూడా హై అండ్ ఎక్విప్మెంట్ అండ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ స్కిల్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ పేషెంట్స్ సర్వ్ చేయడానికి ఉన్నారన్నమాట. సో వీఆర్ ట్రైయింగ్ టు సర్వ్ ద కమ్యూనిటీ విత్ హీలింగ్ హ్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ కేరింగ్ హార్ట్స్. సో అందరూ కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించాలని కోరుతున్నాము. త్వరలోనే ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో అందరూ కూడా ధైర్యంగా ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ హాస్పిటల్ రావచ్చు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా మంచి అవుట్కమ్తోనే బయటికి వెళ్తారు అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ డబ్బుల పరంగా కూడా మిగతా కార్పొరేట్స్ పోల్చుకుంటే వీఆర్ ట్రైంగ్ టు బీ అట్ ఎ వెరీ లోవర్ రేట్స్. ఓకే, సో వీ అష్యూర్ యూ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అట్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ఈ 1 yearలో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రేర్ కేసెస్ సార్. చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్గా. బట్ అట్లీస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను మీకు. ఆర్థోపెడిక్స్ దాంట్లో చెప్పాలంటే పాలిట్రామా కేసు. ఒక పేషెంట్ ఆల్మోస్ట్ కాల్ పూర్తిగా తెగిపోయి నియర్లీ ఆల్మోస్ట్ కాల్ తీసే స్టేజ్లో వచ్చారు. వేరే హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కుదరలేని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రాత్రి ఇమీడియట్గా పేషెంట్ని ఓటీలోకి తీసుకొని ఆల్మోస్ట్ 4 to 5 hours కష్టపడి డాక్టర్స్